స్థానిక జాంపేట గాంధీబొమ్మ రోడ్లో బర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4వ సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు ఫౌండర్ బర్లా పవన్ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ బర్లా సీతారత్నం పాల్గొన్నారు. ముందుగా జరిగిన వేడుకల్లో చిన్నారులు ఆటపాటలతో వారు ప్రతిభను కనబరిచారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా మొదటి బహుమతి గోడ్రేజ్ బీర్వా, 2వ బహుమతి డ్రెస్సింగ్ టేబుల్, 3వ బహుమతి మిక్సీ, 4వ బహుమతి ప్రెషర్ కుక్కర్, 5వ బహుమతి ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ మహిళలకు అందజేశారు. విజయలక్ష్మి సీతారత్నం మాట్లాడుతూ మన తెలుగువారు అందరికీ మొదట తెలుగు పండుగ ఆనందంతో ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని, ప్రజలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. బర్లా ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. మా ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు నిర్వహిస్తాం. మహిళలు ఎటువంటి పోటీలు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరపున జక్కంపూడి విజయలక్ష్మికి శాల్వా జ్ఞాపికను సమర్పించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుండం బత్తుల రాణి, పట్నాల వీరబాబు, కాదా గోపాలకృష్ణ, కుడుపూడి చలపతిరావు, ఆర్కే స్టడీ స్వర్ణలత, దుర్గా, నిర్భయలక్ష్మి, ఆరిపాక లక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా బర్లా ఫౌండేషన్ తరపు నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా బాగా జరుగుతున్నారు. మరి అబ్బాయి పవన్ కుమార్ ఆధ్వర్యంలో రెగ్యులర్గా ఏదో కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే కొన్ని సామాజిక హితమైనటువంటి కార్యక్రమాలు, కొన్ని సంబరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఈ వార్డు చుట్టుపక్కల ఈ వార్డులను ప్రతి ఒక్కరికి మేలు జరగాలని నిరంతరం ఏదో కార్యక్రమం చేస్తున్నటువంటి సీతారత్నాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇప్పుడు బహుమతి ప్రధాన కార్యక్రమం ఉద్దేశంతో నేను ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ పెట్టేది మేడం గారు నా పక్క నుండి నన్ను వెన్నింటి నడిపిస్తున్నారు. ఆమెకు నేను ఎప్పుడు కూడా జీవితం అంతా కృతజ్ఞత చేస్తాను. ఆ కుటుంబానికి నేను ఎంత ఇచ్చినా సరే రుణం తీర్చుకోలేను. ఈరోజు నా ప్రాణాలు నిలబెట్టారంటే వాళ్ళ కుటుంబమే. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానన్నా సరే జక్కంపూడి వారి కుటుంబం లేకపోతే నేను లేను. నన్ను నడిపించేది అన్నీ నాకు ముందుండి చెప్పేది అన్నీ కూడా జక్కంపూడి విజయలక్ష్మి గారు. వారికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నా చేత చేయిస్తారని ఆశిస్తూ వచ్చినందుకు చాలా